హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అమ్ము లైఫ్ స్టైల్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి రీసైక్లింగ్ బాటిల్స్ ఎలాగో మీకు చూపిస్తాను. చూసారా ఈ బ్యాగ్స్ అన్నీ నేను జాబ్ నుంచి తీసుకొచ్చాను. ప్రతిరోజు జాబ్లోని నాకు డ్రింక్స్ సర్వ్ చేసినప్పుడు నాకు బాటిల్స్ ఉంటాయి. అవి నేను బిన్నీలో వేయకుండా ఇంటికి తీసుకొచ్చి సేవ్ చేస్తాను. అవన్నీ సేవ్ చేసి 1 month 2 months ఉంచి ఒక్కసారి నేను రీసైక్లింగ్ షాప్కి తీసుకెళ్తాను. ఒక్కో టిన్కి 10 cents వస్తాయి. ఈ 10 cents బాటిల్స్ అన్నీ నేను సేవ్ చేస్తాను. ఎందుకంటే బిన్నీలో వేసినా దానికి దేనికి యూజ్ ఉండదు కాబట్టి నేను ఇంటికి తీసుకొచ్చి నేనేమో అవి కొద్ది రోజులు ఎక్కువ బాటిల్స్ అయ్యేదాకా ఉంచి ఆ తర్వాత నేను రీసైక్లింగ్కి తీసుకెళ్తాను. ముందు రోజు నైటే నేను అన్నీ ఇలా చిన్న బ్యాగ్స్ అన్నీ ఓపెన్ చేసేసి అవన్నీ పెద్ద బ్యాగుల్లోకి సపరేట్ చేసి పెడతాను. ముందు రోజే సపరేట్ చేసి ఇలా దానికి సపరేట్గా చేసి పెద్ద బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసి నేను నెక్స్ట్ రోజుకి రెడీగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే మాకు ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి రీసైక్లింగ్ షాప్ ఓపెన్ అవుతుంది. అప్పటికి నేను వెళ్ళేసరికి ఆల్రెడీ ఫుల్గా లైన్ ఉంటుంది. అక్కడ నాకన్నా ముందు వెళ్ళిన వాళ్ళు చాలామంది లైన్లో ఉంటారు. దానివల్ల ఏంటంటే నేను ఎర్లీ మార్నింగ్ వెళ్తే కొంచెం ఎర్లీగా వచ్చేవచ్చు కదా అని వెళ్తాను. చూడండి, బ్యాగ్స్ అన్నీ కార్లో పెడుతున్నాను. నేను అక్కడ తీసుకెళ్ళేందుకు నా కార్లో సరిపోతుంది. ఎందుకంటే చిన్న కార్లో అయితే నాకు డ్రైవింగ్ ఈజీగా ఉంటుందని. దీంతోపాటు నేను ఎవరిని నాకు హెల్ప్గా తీసుకెళ్ళను. ఎందుకంటే అక్కడ చాలా పెద్ద లైన్ ఉంటుంది. ఉదయాన్నే ఎందుకు పిల్లల్ని అందరినీ డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను ఒకదాన్నే వెళ్తాను. ఈ 10 bags నా కార్లో ఫిట్ అయిపోతాయి, ఫ్రంట్ బ్యాక్ అంతాను. చూడండి, షాప్కి ఇప్పుడు వచ్చాను, రీసైక్లింగ్ షాప్కి. ఇప్పుడు మనం లైన్లో నించోవాలి. లైన్లో నించిన తర్వాత అప్పుడు సిగ్నల్ వచ్చిన తర్వాత అప్పుడు లోపలికి వెళ్ళాలి. ఈలోపు నాకన్నా ముందు వాళ్ళు వెళ్తారు. ఫస్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ నేనే. నాకు గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత నేను లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత మన బ్యాగ్స్ అన్నీ అక్కడ పెట్టాలి. మన బ్యాగ్స్ ఆల్రెడీ నేను అక్కడ పెట్టేశాను. బ్యాగ్స్ అన్నీ అక్కడ పెడితే వాళ్ళే ఓపెన్ చేసుకొని కౌంట్ చేసి బిన్నీలో వేసుకుంటారు. కాకపోతే నేను ఏంటంటే ఏ బాటిల్స్కి బాటిల్లో ఆల్రెడీ సపరేట్ చేసి పెట్టాను కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉంది. వాళ్ళు ఈజీగా కౌంట్ చేసుకోవడానికి వీలవుతుంది. ఆయన కూడా నాకు లాస్ట్లో చెప్పారు, మీరు చాలా బాగా చేశారండి, ఈజీగా సపరేట్గా పెట్టారని చెప్పారు. కానీ యాక్చువల్లీ మనం అక్కడ వీడియో తీయకూడదు, నేను రిక్వెస్ట్ చేసి అడిగితే తీసుకోమని చెప్పారు. ఇప్పుడు ఆల్మోస్ట్ మన బాటిల్స్ అన్నీ కౌంట్ అయిపోయి కౌంట్ చేసినవన్నీ వాళ్ళు పేపర్ మీద రాసుకుంటారు. ఇప్పుడు అవన్నీ పేపర్ మీద రాసినవన్నీ మనము ప్రింటింగ్ మిషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆ మిషన్లోనే వాళ్ళు కౌంట్ చేసి నాకు ఎంత అమౌంట్ వచ్చిందో వాళ్ళు చెప్తారు. ఆయన స్టిల్ కౌంట్ చేస్తున్నారు. నాకు చాలా ఎక్కువ బాటిల్స్ ఉన్నాయి కాబట్టి ఆ బాటిల్స్ అన్నీ 480 బాటిల్స్ అని నాతో చెప్పారు. అంటే మనకి అమౌంట్ $48 సంథింగ్ వస్తుంది. సో ఆయన కౌంట్ చేస్తున్నారు. కౌంట్ చేసిన తర్వాత మనకు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ని పట్టుకొని వెళ్ళి మనం స్కాన్ చేస్తే మనకి మనీ వస్తుంది. మనీ ఆల్రెడీ కౌంట్ చేస్తున్నారు. చూడండి నాకు ఎంత మనీ వస్తుందో, $48.50 వస్తుంది. ఇప్పుడు ఆయన మొత్తం కౌంట్ చేసి టోటల్ చేసి నాకు రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ తీసుకొని నేను స్కాన్ మిషన్ దగ్గర స్కాన్ చేస్తే నాకు మనీ వస్తుంది. అది కూడా మీకు చూపిస్తాను ఎలాగ ఏంటనేది. రండి చూసేద్దాం. ఇదిగోండి, నేను ఆల్రెడీ స్కాన్ చేశాను రిసిప్ట్. చూడండి, మనీ వచ్చింది మనకి $48.50 వచ్చింది. ఇది నేను చారిటీకి యూజ్ చేయాలనుకుంటున్నాను. ఇండియా వచ్చిన తర్వాత నేను ఇలాగే ఇది స్టార్ట్ చేసి లాస్ట్ 6 months నేను స్టార్ట్ చేశాను. ఎందుకంటే అవి జస్ట్ బిన్నీలో వేసే కన్నా అట్లీస్ట్ దేనికన్నా ఉపయోగపడుతుంది కదా అని ఈ డబ్బులన్నీ సేవ్ చేసి నేను ఇండియా వచ్చినప్పుడు ఇండియా తీసుకొచ్చి చారిటీకి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి my channel please. Thank you.